అండి. వెల్కమ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్. సో ముందుగా మీరు కనుక మా ఛానల్కి కొత్త అయితే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్ అండ్ సపోర్టర్స్. బై ద వే నేను ఎక్కడున్నాను చూస్తున్నారా? అరకులో ఉన్నానండి. సో నేను చిన్న బ్రేక్ తీసుకున్నాను. సో దానికోసం అనేసి వీ కేమ్ టు వైజాగ్ అండ్ ఆల్సో అరకు అనమాట. అరకులో బ్యూటిఫుల్ ప్లేసెస్కి అండ్ ప్లెజెంట్గా ఉన్న ప్లేసెస్లో ఇప్పుడు మేము ఉన్నామన్నమాట. సో మార్నింగ్ ఆ ఫాగి చూసారా? అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఆ బర్డ్స్ విత్ వాటర్ ఫాల్, ఇట్స్ అమేజింగ్ అండి. సో తప్పకుండా మీరు అరకు వస్తే చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి, దట్ టు బ్యూటిఫుల్ ప్లేసెస్. సో డీటెయిల్స్ అన్నీ నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ ఇట్ అవుట్. సో ఇది వచ్చి బిఫోర్ అరకుకి వెళ్ళే ముందు ఎర్లీ మార్నింగ్ మేము వైజాగ్ నుంచి అరకుకి స్టార్ట్ అవ్వాలి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సమ్ కైండ్ ఆఫ్ హోటల్కి వెళ్ళేసి వీ హ్యాడ్ అ బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఓవర్ దర్. అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మేము ఇంకా రోడ్ జర్నీ చేస్తున్నామండి అరకుకి. వైజాగ్ టు అరకు ఇట్స్ లైక్ 3 hours అనమాట. సో వీఆర్ లైక్ ట్రావెలింగ్ రోడ్ జర్నీ ఇన్ ద కార్. అండ్ ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ వ్యూ పాయింట్స్ కానీ, ఆ లొకేషన్ కానీ, సీనరీ కానీ, ఇట్స్ లైక్ సో బ్యూటిఫుల్. సో ఇక్కడైతే మేము వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము. అండ్ పిల్లలు చాలా అంటే చాలా ఎక్సైట్ అయిపోయారు, మంచిగా ఆడుకున్నారు. బట్ కొంచెం డేంజరస్ ప్లేసెస్ దగ్గర మనం కిడ్స్తో జాగ్రత్తగా ఉండాలి. సో అదొకటి మేము మేక్ ష్యూర్ చేసుకున్నాము. సో ఎంతసేపు వాళ్ళని అబ్జర్వ్ చేయడం జరిపోయింది మాకి. అండ్ దెన్ లుక్ అట్ దిస్ సీనరీ. ఓ మై గాడ్, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ సీనరీ అండి. అండ్ మేము సమ్మర్లో వెళ్ళినప్పుడు అంత హాట్గా లేదు, కానీ ఇట్స్ రియల్లీ గుడ్. వీ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫాల్ నుంచి మేము కాఫీ టేల్కి వచ్చాము. ఇక్కడ మీకు కాఫీ బీన్స్ జనవరి టైంలో ఉండవు, కానీ బట్ మీరు నవంబర్ డిసెంబర్ టైంలో వచ్చారు అంటే మీకు కాఫీ బీన్స్ అక్కడే తయారవుతాయి అన్నమాట. ఇన్స్టాంట్ కాఫీ కానీ, లైక్ రెగ్యులర్ ఫిల్టర్ కాఫీస్ కానీ అక్కడ మీరు చూడొచ్చు. స్పెషల్లీ మీరు కాఫీ బీన్స్ ఎలా తయారు అవుతాయి చూడాలి అనుకుంటే మీరు నవంబర్ డిసెంబర్ టైమ్స్లో వెళ్ళండి. దట్ ఈస్ ద బెస్ట్ టైం. సో అక్కడ నుంచి ఈవినింగ్ మేము ట్రైబల్ మ్యూజియం లాంటి ఒక చిన్న పార్క్ వచ్చామన్నమాట. ఇక్కడ మనకి అగ్రికల్చర్ ఎలా చేస్తారు, ఎలా ఫామ్ అవుతుంది, అండ్ ఒక ఫార్మర్ ఎలా ఉంటాడు అనేది కంప్లీటింగ్ డీటెయిలింగ్ ఇక్కడ ఉందన్నమాట. సో మీరు కన్నా అగ్రికల్చర్ అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకుంటే తప్పకుండా ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఏ లిటిల్ బిట్ ఆఫ్ సమ్ టైం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. సూపర్ యాక్టివ్గా ఉన్నారు పిల్లలు. సో సూపర్గా యాక్టివ్గా ఉన్నప్పుడు మేమేం చేయాలి, చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చేసాము. ఏ స్మాల్ చాక్లెట్ ఫ్యాక్టరీ అండి అరకులో. తప్పకుండా విజిట్ చేయండి. మీరు కన్నా చాక్లెట్ లవర్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ చాక్లెట్ ఎలా తయారు చేస్తారు అండ్ ఏ స్మాల్ కైండ్ ఆఫ్ మ్యూజియం కూడా ఉంది. లోపల రైడ్స్ మేము వెళ్ళినప్పుడైతే ఆఫ్లో ఉన్నాయండి, చేయలేదు, ఎందుకంటే అప్పటికే ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. సో వన్స్ మేము చాక్లెట్ మ్యూజియం నుంచి మేము ఇక్కడ హోటల్కి వచ్చేసాము. ఆ రోజు నైట్ అరకులో స్టే అవ్వడానికి. అండ్ నైట్ ఏం చేసాను తెలుసా? ఎస్, అఫ్ కోర్స్, క్యాంప్ ఫైర్ లేకుండా అరకు ఏంటండి కదా. సో క్యాంప్ ఫైర్ చేసేసుకున్నాము ఇక్కడ. చక్కగా క్యాంప్ ఫైర్ చేసుకొని బయటే మేము డిన్నర్ చేసేసామన్నమాట. చక్కగా కబుర్లు చెప్పుకుంటూ, దట్ ఫీల్స్ లైక్ సో హ్యాపీ. అండ్ ఎస్పెషల్లీ ఫ్రెండ్స్తో మనము అలా రిలాక్స్ అవుతూ స్పెండ్ చేస్తూ ఉంటే వీ ఫీల్ లైక్ సో బ్లెస్డ్. బై ద వే, దిస్ ఇస్ ద వెరీ ఎర్లీ మార్నింగ్ ఇన్ అరకు అనమాట. అరకులో ఫాగ్తో ఇలా ఉంటే వావ్, ఎంత బాగుంటుందో నేచర్. దట్ టు మౌంటైన్స్, ట్రీస్, వాటర్ ఫాల్ ఇలా చూసుకుంటూ ఉంటే ఏం కావాలి చెప్పండి, అన్నీ మర్చిపోతాము. లైఫ్ ఎలా అప్ అండ్ డౌన్ అయినా కానీ వీ ఫీల్ లైక్ సో హ్యాపీ కదా. నాకు చాలా ఇష్టమైనది ద బెస్ట్ థింగ్ వాటర్ ఫాల్ సౌండ్ అండి. ఆ వాటర్ సౌండ్ వింటూ ఉంటే ఐ ఫీల్ లైక్ సో రిలాక్స్. అండ్ నాకు ఐ డోంట్ నో వై ఐ ఫీల్ లైక్ దట్, బట్ ఐ ఫీల్ లైక్ సో హ్యాపీ ఆ వాటర్ సౌండ్ విన్నప్పుడు. మీలో ఎంతమందికి వాటర్ సౌండ్స్ అంటే ఇష్టమో లెట్ మీ నో అండి. సో ఇలా వాటర్ సౌండ్స్ విన్నప్పుడు నేను ఆల్మోస్ట్ 1/2 hour to 45 minutes అక్కడే ఆడుకుంటూ మంచిగా, నాకు ఇలాంటి సౌండ్స్లో మెడిటేట్ చేయడం చాలా ఇష్టం అనమాట. అండ్ దెన్
మేము అరకులో ఇంకొక చిన్న ప్లేస్కి వచ్చాము. ఇది ఒక హైయెస్ట్ ట్రీస్ దగ్గరికి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ ట్రైబల్ వాళ్ళతో ఐ ఫెల్ లైక్ సో హ్యాపీ. ఇది నేను కంప్లీట్గా ఒక అవుటర్ వేని చూస్తున్నాను. ఐ ఫెల్ లైక్ ఓకే, ఇలాంటివి చూడాలి కదా, ఇలాంటి వాటిల్లో డాక్యుమెంటరీ కూడా తీస్తారండి. ఐ ఫెల్ లైక్ ఓకే, ఐఎమ్ వాచింగ్ దిస్ కైండ్ ఆఫ్ డాక్యుమెంటరీ ఇన్ ఇండియా. దట్టు మన ఇండియాలో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయండి. జస్ట్ ఎక్స్ప్లోర్ ఇట్ అండి. మీరు చాలా ఒక కొత్త నాలెడ్జ్ నేర్చుకున్నట్టు ఉంటుంది అండ్ పిల్లలకి నేర్పించినట్టు ఉంటుంది. సో ట్రై ఇట్ అవుట్. సో మేము మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు కాఫీ ప్లేస్కి వచ్చామన్నమాట. అదే చెప్పాను కదా, కాఫీ బీన్ అనే ప్లేస్కి వచ్చాము. ఇక్కడ ప్లాంట్స్ ఉంటాయి, కాఫీ ప్లాంట్స్. అక్కడ ఈ వుడెన్ స్ట్రక్చర్స్తో మంచిగా ఫోటోషూట్ చేయడానికి అక్కడక్కడ కొన్ని నెస్ట్ లాగా అండ్ ఈ వుడెన్ స్ట్రక్చర్స్ పెట్టారండి. మీ ఫోటోషూట్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఫోటోషూట్కి ఒక 2000 ఛార్జ్ చేస్తున్నారు. మీకన్నా ఏమన్నా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అలా ఉండాలి అంటే తప్పకుండా రీచ్ అవుట్ అవ్వండి అక్కడ ప్లేసెస్లో. సో చూసారు కదా, దిస్ ఈస్ మై అరకు ట్రిప్ అండి. సారీ, అవర్ అరకు ట్రిప్. I hope you like it. If you like this video, please hit on that like button and share and comment below. If you are new to my channel, subscribe cheyandi. Please support us by clicking on that subscribe button. See you soon. Bye.